రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో 3 దశల్లో నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేశాక నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు. శాసనసభ ఎన్నికల జాబితాల ఆధారంగా వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై గురువారం ఎస్ఈసి తమ కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ మండల, జిల్లా స్థాయిలలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలు స్వీకరించాలని కలెక్టర్లకు తెలిపారు. ఓటర్ల జాబితాల తయారీ, వార్డుల వారీగా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, సిబ్బంది వివరాల సేకరణ, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల నియామకం, శిక్షణ వంటివి చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన గ్రీవెన్స్ మాడ్యూల్ను పార్థసారథి విడుదల చేశారు. వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని, ఆయా ఫిర్యాదులపై కలెక్టర్లు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని పార్థసారథి తెలిపారు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలైన రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉంటుందని, ఇలాంటి వాటిని అడ్డుకోవాలన్నారు. ఖమ్మం, వరంగల్లో డిపిఓ, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో 8 ఎంపీడీఓ, మంచిర్యాల, నారాయణపేటలో 4 ఎంపీడీఓ, మరో 4 ఎంపీడీఓ పోస్టులను ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయాలని పార్థసారథి అధికారులకు సూచించారు.